భారత క్రికెట్ దిగ్గజం చెన్నై సూపర్ కింగ్స్ ఆరాధ్య ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని తన ఐపీఎల్ ప్రస్థానానికి వీడ్కోలు పలుకుతున్నాడా అనే ఈ ప్రశ్నకు ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల మతిని తొలిచేస్తుంది. సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నైలోని చపాక్ స్టేడియంలో సిఎస్కే తన చివరి లీగ్ హోమ్ మ్యాచ్ ఆడనుండటంతో ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. ఇదే ధోనికి చివరి మ్యాచ్ కావచ్చని, సొంత అభిమానుల మధ్య అతడు ఆటకు గుడ్ బై చెప్పవచ్చని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు ప్రధాన కారణం ధోని గతంలో చేసిన ఒక వ్యాఖ్య. నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలోనే ఆడాలని ఆశిస్తున్నా అని 2021లో ధోని అన్నాడు. ఈ సీజన్ లో చపాక్ లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఆ మాటలను అభిమానులు, విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. దీనికి తోడు పిక్క కండరాల గాయం కారణంగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని 44 ఏళ్ల ధోని హైదరాబాద్ తో మ్యాచ్ కు ముందు నెట్స్ లో సుమారు 30 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం ఈ అంచనాలను మరింత పెంచింది. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఇంకా ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ లో హిచ్కాక్ సినిమా తరహాలో ధోని అనూహ్యంగా మైదానంలోకి అడుగుపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ధోని వీడ్కోలు ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చాయి. ధోని ఆడతాడన్న అంచనాలతో మ్యాచ్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే ధోని రిటైర్మెంట్ పై గానీ, ఈ మ్యాచ్ లో ఆడడం గానీ సిఎస్కే యాజమాన్యం నుంచి గానీ, స్వయంగా ధోని నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది కేవలం మీడియా అభిమానుల అంచనా మాత్రమే. ధోని గాయం తీవ్రత దృష్ట్యా అతడిని ఆడించలేకపోయామని గతంలో హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు ధోని బరిలోకి దిగుతాడా? ఒకవేళ దిగితే అది అతడి చివరి మ్యాచ్ అవుతుందా అనే ఉత్కంఠకు నేటి మ్యాచ్ టాస్ సమయంలోనైనా తెరపడుతుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.